హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే అటుకులతో ఉప్మా చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటర్లో కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి, అంటే మీరు అటుకుల క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. కొంచెం నేనైతే ఒక 1.5 కప్ వేసుకున్నాను అటుకులు, కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఆనియన్, కరివేపాకు, కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము అంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 1.5 కప్ అటుకులు తీసుకొని ఒకసారి వాటర్లో కడిగేసి వాటర్లో కడిగేసి పక్కకు తీసి పెట్టేసుకోండి. చూడండి, వాటర్లోనే ఉంచకండి, కడిగేసి ఆ వాటర్ మొత్తం వంపేసి పక్కన పెట్టేసుకోండి, లేదా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోండి. తర్వాత పల్లీలు అయితే కంపల్సరీ ఉండాలండి. పల్లీలు మీరు ఇష్టం ఉంది, జీడిపప్పు అవి తింటాం అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, మనం తినాలి అనుకుంటే. కాబట్టి కొంచెం జీడిపప్పు, పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దూరగా అయితే వేయించండి. ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు దూరగా వేయించండి. చూడండి, ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు వేయించండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3 నిమిషాలు అయితే దూరగా వేయించేసుకోండి. చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే. చూడండి, ఇట్లా అటుకులన్నీ వేసుకున్నాక కలిపేసి ఒక 2 నిమిషాలు అలా తిప్పుతూనే ఉండండి స్టవ్ మీద. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. చూడండి, అట్లా కలిపేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ రసంని కంపల్సరీ నిమ్మకాయ రసం అయితే ఉండాలండి, అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఒక ఆ నిమ్మకాయ మొత్తాన్ని రసం పిండేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడిగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.